హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో రూపాయలు 9.7 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. R&B శాఖ నుండి 8 కోట్లతో వల్బాపూర్ నుండి దండపల్లి వరకు రోడ్డు వేలకు శంకుస్థాపన, ఎల్కతుర్తి మండలంలోని 11 గ్రామాలకు మంజూరైన 47 లక్షలతో 12 పనులకు శంకుస్థాపన, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుండి ఎల్కతుర్తి మండలంలోని 6 గ్రామాలకు మంజూరైన 7 పనులను 35 లక్షలతో ఓపెనింగ్ జిమ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, విద్యా మౌలిక వసతుల కల్పన నుండి మండలంలోని 6 గ్రామాలకు 6 పనులకు 25 లక్షలతో వంటగది నిర్మాణం, టాయిలెట్లు, ఓపెన్ జిమ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే మండలంలోని 63 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. తర్వాత తీసుకోమ్మా. దాదాపు 9 కోట్ల 7 లక్షల రూపాయలకు సంబంధించి R&B రోడ్డు కావచ్చు, రాబోయే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని త్రాగునీటి సమస్యకు సంబంధించినటువంటి RWS కార్యక్రమాలు కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు, దాంతో పాటుగా మరి R&B సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి త్రాగునీటి కొరకు కూడా ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే నియోజకవర్గాలు మొత్తానికి వారు కూడా ఒక 3.5 కోట్లు విడుదల చేసిన ఆ జీవో కూడా ఇవాళ వస్తా ఉన్నది. మొత్తంగా నేను శాసనసభ్యుగా గెలిచిన తర్వాత RWS అధికారులతో మిగతా అందరి అధికారులతోటి ఆ రోజు ఇక్కడ మండల గ్రామ పంచాయతీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని పోయిన తర్వాత అందరితో సమీక్షలు నిర్వహించుకొని గ్రామ వారీగా 307 హ్యాబిటేషన్స్ లలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 307 హ్యాబిటేషన్స్ లలో త్రాగునీటి సమస్యను హ్యాబిటేషన్ వారిగా రివ్యూ చేసుకున్నాం. ఎక్కడ సోర్స్ ఉంది, ఎక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది, ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంది, దానికి సంబంధించిన పంపింగ్ కెపాసిటీ, ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, అన్ని స్టేజ్లలో దాని మీద రివ్యూ చేసుకున్నాం. నోట్ తయారు చేసుకున్నాం. సర్కారు నుంచి పైసలు చేస్తా ఉన్నాం, SDF నుంచి పైసలు ఇచ్చిన. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలే, దానివల్ల నీటి కొరత ఉంది. కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటి కరవచ్చిందంటారు, వర్షాలు సెప్టెంబర్ లో వరాలి, మీరే అధికారంలో. ఇప్పుడు కరవస్తే మమ్మల్ని బదనాలు చేస్తారు. ఇది ప్రకృతి, మీ తప్పు కాదు, మా తప్పు కాదు. నేను కూడా అంటాడు, సెప్టెంబర్ లో వర్షాలు పడకపోతే ఎవరేం చేయాలి? నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటున్నాం. ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావద్దని అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించిన సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారిని చెప్పిన ఇప్పుడే